అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో కొత్త ఇన్ఛార్జ్ నియామకం మళ్లీ వివాదం అవుతుంది. టీడీపీలో రెండు వర్గాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ గొడవలకు సిద్ధమవుతున్నారు. ఇందులో మాజీ ఇన్ఛార్జ్ వర్గం, కొత్తగా నియమితులైన వర్గాల మధ్యనే ఆధిపత్య పోరు మళ్లీ మొదలైంది. గతంలోనూ పరస్పర ఆరోపణలు, దాడులు చేసుకున్నారు. ప్రస్తుతం కొత్తగా టీడీపీ అధిష్టానం ఇన్ఛార్జ్ పేరును ప్రకటన చేసి నియమించడంతో అసమ్మతి వర్గం రగిలిపోతుందట. అసమ్మతి వర్గాన్ని చల్లార్చడానికి టీడీపీ హైకమాండ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. అధికారంలో ఉన్నప్పటికీ పార్టీని నియోజకవర్గాలలో గాడిలో పెట్టడానికి టీడీపీ అధిష్టానంకి పెద్ద సవాల్గా ఎందుకు మారుతుంది? అసలు తంబళ్లపల్లె టీడీపీలో ఏం జరుగుతుంది, ఏం జరిగింది ఇప్పుడు చూద్దాం. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఏ సమయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో ఎవ్వరికీ తెలియదు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోనూ అదే జరిగింది. కొత్త ఇన్ఛార్జిగా జి శంకర్ యాదవ్ తిరిగి ఎంపికయ్యారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఉత్తర్వులను జారీ చేశారు. 2024 ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా దాసరపల్లె జయచంద్రారెడ్డి పోటీ చేశారు. ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డిపై ఓటమి చెందడంతో అప్పటి నుంచి ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. అయితే గతేడాది అక్టోబర్ 3వ తేదీన ములకల చెరువు నకిలీ మద్యం కేసులో జయచంద్రారెడ్డితో పాటు ఆయన బావమరిది గిరిధర్ రెడ్డి నిందితులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం జయచంద్రారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి నియోజకవర్గంలో ఇన్ఛార్జి లేకపోవడంతో అప్పటి వరకు స్తబ్దతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ తెరపైకి వచ్చారు. దీంతో అటు జయచంద్రారెడ్డి, ఇటు శంకర్ యాదవ్ వర్గీయుల మధ్య వివాదాలు, బహిరంగ గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం సూచనల మేరకు ఇన్ఛార్జి నియామకానికి సంబంధించి పార్టీ శ్రేణుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు మదనపల్లె హార్సిల్లీ హిల్స్లో పెట్టారు. అక్కడ ఎవరూ వెనక్కి తగ్గలేదు, గొడవలు పడ్డారు. రెండోసారి తిరుపతిలో ఒక ప్రైవేటు హోటల్లో సమావేశాలను నిర్వహించారు. ఈ రెండు సమావేశాలలోనూ ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం, మధ్యలోనే ఘర్షణలు చోటు చేసుకోవడంతో వాయిదా పడుతూ వచ్చాయి. అనంతరం రెండుసార్లు విజయవాడ హైకమాండ్ రమ్మనడం, వివిధ కారణాలతో తిరిగి వాయిదా పడడం జరిగింది. చివరికి అధిష్టానం శంకర్ యాదవ్ వైపే మొగ్గు చూపింది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆదేశాలతో పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ శంకర్ను ఇన్ఛార్జిగా నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేయడంతో ఉత్కంఠకు తెరదించినట్లయింది. అప్పటి వరకు తంబళ్లపల్లె నియోజకవర్గం భూస్వామ్య కుటుంబాలకే రాజకీయం, పదవులు పరిమితం కాగా పీటీఎం మండలం టి సదుం గ్రామ్ బీసీ వర్గానికి చెందిన జి శంకర్ యాదవ్ 2009లో రాజకీయ అరంగేట్రం చేశారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. తరువాత టీడీపీలో చేరి 2014 ఎన్నికల్లో విజయాన్ని సాధించారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిని చెందారు. 2024 ఎన్నికల్లో టీడీపీకి టికెట్ రాలేదు. ఇక ఎన్నికలకు 6 నెలల ముందు టీడీపీలో చేరిన దాసరిపల్లి జయచంద్రారెడ్డికి అనూహ్యంగా టికెట్ దక్కింది. అయితే వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డిపై ఓటమి చెందారు. తరువాత ములకల చెరువు నకిలీ మద్యం కేసులో నిందితుడిగా ముద్రపడడంతో పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో ఇన్ఛార్జి లేకపోవడం, తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో శంకర్నే నియమిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఈ క్రమంలో వ్యతిరేక వర్గమైన జయచంద్రారెడ్డి వర్గీయులు ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ అడ్డుకుంటూ రావడంతో వాయిదా పడింది. చివరకు అధిష్టానం పార్టీకి, చంద్రబాబుకి విధేయుడిగా ఉన్న శంకర్ యాదవ్కే ఇన్ఛార్జి పదవిని కట్టబెట్టింది. ఇదిలా ఉండగా జయచంద్రారెడ్డి, ఆయన బావమరిది గిరిధర్ రెడ్డి నకిలీ మద్యం కేసులో ముందస్తు బెయిల్ కోసం దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అక్కడ చుక్కెదురు కావడం కూడా శంకర్కు కలిసొచ్చిందనే చెప్పాలి. తంబళ్లపల్లె నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం కంచుకోట. కాలానుగుణంగా వైసీపీ ఖాతాలోకి వెళ్లిపోయింది. గత ఇన్ఛార్జీల అవినీతి, అక్రమాలు పార్టీని తీవ్రంగా దెబ్బతీశాయి. కానీ ప్రస్తుతం కొత్త ఇన్ఛార్జిగా శంకర్ యాదవ్కి అవకాశం వచ్చినా ఆయనకి క్యాడర్ ఏ విధంగా సపోర్ట్ చేస్తారు, ఏ విధంగా పార్టీ అధిష్టానం ఈ సమస్యలను పరిష్కారం చేస్తుంది, వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.